దుర్గమ్మకు మౌనస్వామి రక్షణ, మౌనస్వామికి పెద్దావిడ రక్షణ. నాకు జరిగిందంతా కూడా చెడే జరిగింది. 5 సంవత్సరాలు ఏకదీక్షగా ఆహారం లేకుండా ఆకుకూరలు 1 సంవత్సరం తిని తర్వాత 1 కాఫీతో కాలం గడిపిన రోజు కూడా ఉంది. ఇప్పుడు నాకు ఇల్లు లేదు, నివాసం లేదు, గుళ్ళోనే అలా పక్షిలా పడి ఉంటున్నాను. దుర్గమ్మకు మౌనస్వామి రక్షణ, మౌనస్వామికి పెద్దావిడ రక్షణ. 36 ఏళ్ళుగా అమ్మవారి సేవలోనే ఉంది. ఎంతోమందితో తిట్లు తింది. దాదాపు ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటూ కూడా ఈమెను బెదిరించినటువంటి పరిస్థితి. కానీ ఏడాది నుంచి కూడా ఆమె ఇక్కడే స్వామివారి సేవలో, అటు అమ్మవారి సేవలో కూడా ఉంటుంది. ఇక్కడే తినడం, ఇక్కడే పండుకోవడం మొత్తం జరుగుతుంది. ప్రస్తుతం ఈమెకు సంబంధించి ప్రస్తుతం మనతో పాటు ఉంది. ఒక్కసారి ఈమె చరిత్ర కూడా తెలుసుకుంటే కనుక నిజంగా ఒక విధంగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క కూతురు కూడా ఏదైతే బీఎస్సీ బయోటెక్నాలజీ చదువుతున్న సమయంలో కూడా ర్యాగింగ్కి గురవడం జరిగింది. కాలేజీ మానిపించేసిన తర్వాత ఇంట్లో తీసుకొచ్చారు, పెళ్లి చేశారు. కానీ పెళ్ళైన తర్వాత కూడా భర్త వేధింపులతో ప్రస్తుతం విజయవాడ వీధుల్లోనే భిక్షాటన చేసుకున్నటువంటి పరిస్థితి. సరిగ్గా సంవత్సరం క్రితం కూడా ఒక ఇల్లు కూడా ఉండేది. కానీ ఇంటికి సంబంధించి కూడా పాడుపడిపోవడంతో ఏ మాత్రం చోటు లేకుండా కూడా ప్రస్తుతం ఇక్కడ స్వామివారి దగ్గర మౌనస్వామి వద్దే ఉంటుంది. ఇక్కడే తినడం, ఇక్కడే పడుకోవడం మొత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఒక్కసారి ఆమెతో మాట్లాడతాం. ఎందుకంటే దుర్గగుడి అధికారులు ఈమెకి జీతం ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ఆ జీతం కూడా కట్ చేసినటువంటి పరిస్థితి. దాదాపు 36 ఏళ్ళుగా ఆమె అమ్మవారి సేవలోనుంది. అమ్మవారి దర్శించుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఈమె చేత బొట్టు పెట్టించుకుంటే మంచి జరుగుతుందంటూ కూడా ప్రతి ఒక్కరు ఇక్కడికి రావడం, ఈమెతో బొట్టు పెట్టించుకోవడం మొత్తం జరిగేది. ఈమె కూడా ఎవరైనా మెయిన్ విఐపీలు వచ్చిన సమయంలో కూడా ప్రతి ఒక్కరికి రిఫర్ చేసేది. అమ్మవారికి ఆభరణాలు పెట్టండి, మీకు మంచి జరుగుతుందని చెప్పిన సమయంలో ఈమెని తోడుకెళ్తున్న సమయంలో కూడా దుర్గగుడి అధికారులు తిట్టినటువంటి పరిస్థితి. ఈమెని ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నట్టు కూడా చాలాసార్లు చెప్పినట్లుగా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు పెద్దవాడు. మా మీరు ఎన్నేళ్ల క్రితం అయింది ఇక్కడికి వచ్చి? ఇక్కడ ఉంటున్నారు కదా, మొత్తం ఎన్నేళ్ల క్రితం వచ్చారు ఇక్కడ? 90లో వచ్చాను. యాత్రగానే వచ్చాం. అమ్మవారి మొక్కు తీర్చడానికి వచ్చాం. అమ్మవారి పీఠం నాకు మా ఊర్లో ముందు వచ్చి గుడికి అక్కడ శంకుస్థాపన చేసుకుని అమ్మవారి యొక్క సన్నిధిలో దర్శనం చేసి శంకుస్థాపన చేయాలని వచ్చాం. అమ్మవారే ఇక్కడ ఉంచేసి వెళ్ళనివ్వలేదు. అనేక రకాలుగా కొండరాళ్ళ కింద పడ్డాను. అనేక రకాలైనటువంటి దెబ్బలు తిన్నాను. కానీ దేవస్థానం చాలా ఆదరణగానే చూశారు. అమ్మవారి యొక్క భాగవతం 26 సంవత్సరాలు ఏకగ్రీవంగా చెప్పుకొచ్చాను. అప్పటికి మా వారు ఉన్నారు. లాస్ట్ మూడోసారి చెప్పేటప్పుడు, అనగా ఆఖరి స్కందం చెప్పేటప్పుడు 2007లో మా వారు కాలం చేశారు. అయినప్పటికీ మిగిలిపోయినా నేను చెప్పానండి. 700 జీతం ఇచ్చేవారు ఎన్ఎంఆర్గా 700 జీతం ఇచ్చి చాలా బాగా చూసేవారండి. గోపాలకృష్ణారెడ్డి గారి టైంలో నన్ను పురాణానికి అపాయింట్మెంట్ చేశారు. అప్పుడు ఓఈఓ విజయలక్ష్మి గారు నన్ను ఎన్ఎంఆర్ నుంచి హిందూ ధర్మ ప్రచారంలో పెట్టారు. అది చేస్తూ మౌనస్వామిని చూస్తూ, మౌనస్వామి సేవ చేసుకుంటూ, అమ్మవారి దర్శనం చేసుకుంటూ, అమ్మవారే మౌనస్వామికి అన్నీ సమర్పిస్తూ ఉంది. పడితరం కూడా దేవస్థానం ఇస్తుంది. పడితరం ఇస్తూ ఉంది, ఆహారం ఇస్తూ ఉంది, అన్నీ కూడా అమ్మే చూస్తూ ఉంది. అమ్మ యొక్క సేవలోనే నిమగ్నమై ఉంటూ ఆ యొక్క మౌనస్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాను. ఆయన ఎప్పుడు వచ్చారు, నీకు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎవరు అడిగినా నేను చెప్పడానికి నాకేం తెలియదు అంటే నాకు స్వప్న దృశ్య ఇన్స్టిట్యూషన్గా చెప్పారు. మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, స్వామి మీరు అవధూతమని నేను చెప్తున్నాను. నన్ను అందరూ కూడా ఇప్పుడు అబద్ధాలు చెప్తుందనే మాటతో కూడా అంటున్నారు. అయితే ఒకరోజు బాధపడి ఏడ్చాను. వెళ్ళిపోవాలని కూడా సంకల్పం పెట్టుకున్నాను. అమ్మ నన్ను వెళ్ళనివ్వలేదు.
ఇప్పుడైనా ఆవిడ వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. ఆవిడ అనుమతి నాకు రాలేదని ఇక్కడే నన్ను ఆవిడ మొన్న దసరా దగ్గర నుండి ఇక్కడే ఉంచేసింది. అధికారులందరూ కూడా చాలా ఆనందంగానే చూస్తున్నారు. ఏ ఒక్కరు కూడా ఏ విధమైనటువంటి మాట ఎప్పుడు ఏమీ అనలేదు. అయితే ఒకటి, నాకు నా భర్త పోయిన ఆయన యొక్క జీతం వచ్చిందని మేము వేయించాము. నీకు పెన్షన్ వస్తుందా, పర్మనెంట్ అయింది ఆయనకి, ఆయన ఉద్యోగం చేస్తున్నావా అన్నారు. వారెవరంటే బుయ్యూరట నరసింహరావు గారు ఎవరో పేరండి, నాకు తెలియదు, ఇంక పట్టించుకోలేదు. నాకు అన్నీ అమ్మ చూసేటప్పుడు నాకు ఎందుకు అనే ఊరుకున్నాను. నాకు ఏ పెన్షను లేదు, ఏమీ లేదు. ఇక్కడ భక్తుల ద్వారా వచ్చినటువంటిది నాకు అమ్మ ఇచ్చేటటువంటి జీతం సరిపోయేది. 700 ఇచ్చేవారు. ఆ 700దంతా 1200 అయింది, 1200 3000 అయింది, 3000 6000 అయింది. 6000 దగ్గర ఇప్పుడు వస్తుందా మీకు జీతం ఏమైనా? ఇప్పుడు జీతం మొన్న పెట్టామండి, 3000కి పెట్టారు. బ్రహ్మరాంబ గారు 3000 చేసిందండి. ఇంకా రాలేదు మీకు? రాలేదు, పెట్టామని చెప్పారు. పెట్టారండి. కాగితం కూడా ఇచ్చారు. సంతకం పెట్టడానికి తిరిగాను 2-3 సార్లు, వారు కనపడలేదు. అంటే జీతం మాత్రం ఆ 3000 ఇస్తాం అని చెప్పారు. అంటే మీరు ఇప్పుడు MA సంస్కృతి చదివారు, అటు ఏదైనా ఉద్యోగానికి ట్రై చేసుకోవచ్చు, కానీ అందుకు అమ్మవారి సేవలోనే ఉండిపోయారు. అమ్మవారి సేవలోనే ఉన్నానండి. సంస్కృతం విద్యా ప్రవీణ చదివాను. అనర్గళమైనటువంటి శాస్త్ర విద్య ఉంది. అనంతమైన దివ్యశక్తి ఆ పరమాత్మ నాకు ఇచ్చాడు, వాక్శక్తి ఇచ్చాడు. అయినా అది సద్వినియోగం చేసుకోవాలనే అమ్మ సేవలోనే ఉండి ప్రతి విషయం చెప్పేటటువంటి దాంట్లో ప్రతిదీ కూడా కంపోజింగ్ చేసేదాన్ని. చక్కగా చెప్పుకొచ్చానని ఒక పేరు మాత్రం విజయవాడ మొత్తం. అప్పుడు నేను వచ్చినప్పుడు 11 లక్షల మంది అండి జనాభా. ఇప్పుడు 36 లక్షలు 37 లక్షలు అయింది. వాళ్ళందరికీ కూడా నేను తెలుసు. అయినా నేను ఎవ్వరినీ కూడా ఏది యాచించడం కానీ అడగడం కానీ మా అమ్మ గురించి ఏదైనా చెడుగా చెప్పడం కానీ ఈ గుడి గురించి మాట్లాడడం కానీ ఏదీ లేదు. నేను ఏది చేయలేదు. నాకు జరిగిందంతా కూడా చెడే జరిగింది. 2000లో ఇంటర్వ్యూ జరిగితే ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందని నాకు ఉద్యోగం కూడా ఇచ్చారు. ఆ ఉద్యోగం పోయినా కూడా నేను అడగలేదు. ఎలా పోయిందో మా వారు అన్నారు, పోనయమ్మ నీకు వాక్ ఉంది, రోడ్డు మీద నిలబడితే నీ భిక్ష చేసుకున్నాను బతుకుతావు అన్నారే, కానీ ఒక్క మాట కూడా నాకు రాలేదు. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నానండి. ప్రస్తుతం ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏదైతే అమ్మవారి దర్శనానికి వచ్చిన తర్వాత, అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మొత్తం రావడం, ఇక్కడ ఈమె దగ్గరికి రావడం, పెద్దావిడ దగ్గరికి వచ్చి ఆశీస్సులు తీసుకుంటారు. ఆశీస్సులు తీసుకున్న సమయంలో ఏదైతే కొద్దిగా మనీ ఇస్తారో దానితో మాత్రమే ప్రస్తుతం ఆమె జీవిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆమె దగ్గర కనుక బొట్టు పెట్టించుకుంటే అంతా మంచి జరుగుతుందంటూ కూడా దాదాపు ఈమె గురించి తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఇదే పని చేస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మవారి సేవలో దాదాపు 36 ఏళ్ళుగా ఆమె ఇక్కడే ఉన్నారు. అమ్మవారి సేవ చేసుకుంటూ BA సంస్కృతి చదివినప్పటికీ కూడా అటు ఉద్యోగానికి సంబంధించి వెళ్లకుండా అమ్మవారి సేవలోనే ఉండిపోయారు. ప్రస్తుతం ఇప్పుడు ఏం కోరుకుంటున్నారమ్మా మీరు చెప్పండి? అంటే ఇప్పుడు మీకు జీతం రావాలని కోరుకుంటున్నారా? మీ ఇంటికి సంబంధించి పాడుపడిపోయినటువంటి ఇంటిని బాగు చేయాలని కోరుకుంటున్నారా? ఏం కోరుకుంటున్నారు? అది మా అన్నదానం పడిపోయినప్పుడు అంతా దాని మీద వేసేసారండి. పోయింది అప్పుడే అడిగానండి, బాగు చేయించమని. చేస్తాం, తీసుకుంటామమ్మా అని చెప్పారు. తీసుకుంటామమ్మా అని చెప్తే తీసుకుంటారు కదా అని ఊరుకున్నానండి. ఇప్పుడు నాకు ఇల్లు లేదు, నివాసం లేదు, గుళ్ళోనే అలా పక్షిలా పడి ఉంటున్నాను. మంచివారు కాబట్టి ఈఓ గారు, అధికారులు సర్వులు మంచివాళ్ళు కాబట్టి నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను. నా ఇల్లు నాకు కట్టించి ఇచ్చినా మంచిదే, అమ్మ తీసుకున్నా మంచిదే. ఎందుచేతనంటే నివాసం లేదు కాబట్టి, భక్తి కూడా సరిగ్గా లేక బాబా గురించి
5 సంవత్సరాలు ఏకదీక్షగా ఆహారం లేకుండా ఆకుకూరలు 1 సంవత్సరం తిని తర్వాత ఒక్క కాఫీతో కాలం గడిపిన రోజు కూడా ఉంది. అందరికీ తెలుసున్నదే. ఆ కారణంగానే నేను ఇలాగైపోయింది. నాకు ఇప్పుడు ఓపిక కూడా నిస్త్రాణగా సరైన తిండి లేదు. తిండి లేకపోవడమే కాదు, యువతల బిడ్డ వెళ్ళిపోవడంతో మానసికంగా కృంగిపోతూ ఉన్నాను. ఎక్కడ ఎవరిని ఏది అడిగే మనస్తత్వం కాదు నాది. అందుచేత బాధపడుతూ ఉన్నాను. భక్తులిచ్చే అనాబేడతో కాలం గడుపుతున్నాను. ఇప్పుడు మన అధికారికంగా వైదిక కమిటీ వారు జీతం పెట్టారు 3000 చొప్పున. ఆ 3000 కనీసం పెద్దవారు టిఫిన్ తిన్నంత లేదు, పెద్దవారింట్లో టిఫిన్ తిన్నంత లేదు. 3000 ఈ కాలమానానికి ఏం సరిపోతాయండి అని అడగకుండానే నేను వచ్చిన దాంతో కాలం గడుపుకుంటున్నాను. నాకు 2 పిల్లల్లో 1 పిల్ల ఉంది. ఆ అమ్మాయిని నేను పెంచాను. ఎవరు పనికి రాదు అంటే, ఈ పిల్ల బతకదు అంటే ఆ పిల్లని బతికిస్తానని ఒక పట్టు, ఆ పట్టు మీద ఆ పిల్లకి ఆపరేషన్ చేయించాను. స్టార్ హాస్పిటల్లో ఒక బిల్డింగ్ ఉంటే అమ్మేసి మా ఊర్లో ఆ డబ్బు తెచ్చి అక్కడ ఆపరేషన్ చేయించానండి. ఆ పిల్ల ఈవేళ బ్రహ్మాండంగా చక్కగా ఉంది. దైవికమైనటువంటిది నాకు పరిచారిక కూడా చేసి పెడుతోంది. అధికారి వారు నన్ను ఎప్పుడు ప్రేమగానే చూస్తున్నారు. ఏ ఒక్కరోజు కూడా నన్ను ఒక్క మాట ఎవ్వరూ ఏమీ అనలేదు. చాలా ప్రేమతో చూస్తున్నారు. అందుకే నేను ఇక్కడ ఈ 35 సంవత్సరాలు కూడా ఉండగలిగాను, లేకపోతే ఉండలేను. కావున దయచేసి నాకు కాలమాన పరిస్థితులను బట్టి నాకు ఏమి నిర్ణయం చేస్తారో పెద్దవారు చెయ్యండి. అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అని ఎంతమంది చెప్పినా నేను వినలేదు. వెళ్ళకూడదు, అమ్మవారిని బీది పెట్టకూడదు అనేటటువంటి భావంతో ఆగాను. కాబట్టి నా భక్తికి తగినటువంటిది అమ్మే ఇస్తుంది కదా, అదే చాలనుకున్నాను. ఇది విన్నాం కదా, మొత్తం కూడా ఏమి ఒక పాపని దత్తత తీసుకోవడం, ఆమెకు సంబంధించినటువంటి గత వైద్య పరీక్షలు ఇల్లు అమ్మి మరి కూడా వైద్య పరీక్షలు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ పాప చాలా సేఫ్గా ఉంది. ఈమెకి చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈమె కూడా ఒకటే కోరుకుంటుంది, ఏదైతే తన ఇంటికి సంబంధించి దుర్గగుడి అధికారులు గతంలో ఏదైతే ఒక భవనం నిర్మాణానికి సంబంధించి కూడా బిల్డింగ్ సంబంధించి పనిచేసినటువంటి పరిస్థితి. కానీ ఆ బిల్డింగ్ ఇప్పుడు పాతబడిపోవడం, అత్యంత పురాతనం అయిపోవడంతో కూడా అభివృద్ధి చేస్తాము, బిల్డింగ్కి సంబంధించి పనులు చేపడతామని చెప్పారు. కానీ ఇప్పటివరకు కూడా చేపట్టలేదంటూ కూడా తెలుస్తుంది. ఇవి కోరుకుంటుంది ఒకటి, ఏదైతే ప్రతి నెల కొంత జీతం దుర్గగుడి నుంచి వస్తే కనుక కొంత నాకు కూడా చేదోడు వాదోడుగా ఉంటుందంటూ కూడా ఆమె కోరుతున్నటువంటి పరిస్థితి. చూడాలి దుర్గగుడి అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది. వీడియో పర్సన్ సుబ్రహ్మణ్యంతో నరసింహ, బిగ్ టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి. For more videos like this, subscribe Big TV channel.